సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ప్రజల కోసమే పని చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 2 అమలు చేస్తున్నామని, త్వరలో ఇంకా 2 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమం ఏనాడు కాంగ్రెస్ పార్టీ విస్మరించదని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఫయీం, మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ రాధాకృష్ణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలీ, ఆర్ఐ చైతన్య, ఎన్ఎస్యుఐ అవేజ్, శివప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు షాదీ ముబారక్ చెక్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా వచ్చిన ఈ 2 నెలల కాలంలోనే దాదాపు 3 విడతలుగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అర్హులైన వాళ్ళకి అందజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే విడత ₹1,00,000 పాటుగా తులం బంగారం కూడా ఇచ్చే ఆలోచన మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాము. రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఆగుతుంది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ₹1,60,000 షాదీ ముబారక్, ₹1,00,000 ఒక తులం బంగారం, కళ్యాణ లక్ష్మి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. దాదాపుగా 45 మందికి షాదీ ముబారక్ చెక్కులు నా క్యాంప్ ఆఫీస్లో అందజేయడం జరిగింది.